హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మామూలుగా ఉండదు. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? అసలు హాయ్ ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు, ఇది పెట్స్ క్యారవాన్ అంటారు. అంటే క్యాట్స్కి, డాగ్స్కి ఇక్కడ క్లీన్ చేస్తారన్నమాట. ఇది ఇన్సైడ్ అయితే ఇలా ఉన్నది. ఇన్సైడ్ అయితే చూడండి ఫ్రెండ్స్, కలర్ లైట్స్ అండ్ స్టిక్కరింగ్స్, నేమ్స్ బాగా డిజైన్ చేశారు. చూడగానే తెలుస్తుంది ఇది యానిమల్స్కి సంబంధించిన క్యారవాన్ అని. ఓకే, అసలు దీంట్లో ఏం చేస్తారన్నది ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మొదలు పెట్టాడు మనోడు అయితే ఫిలిప్పీన్ కంట్రీ నుంచి వచ్చాడు మనోడు శాలరీ వచ్చేసి ఒక 300 డిన్నర్స్ ఉంటుంది. మన ఇండియా రూపీస్ అయితే దగ్గరగా ఒక 80,000 దాకా ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఫ్రెండ్స్, మొదలు పెట్టాడు స్నానం చేయించడం, హెయిర్ కట్ చేయడం, గోల్డ్ కట్ చేయడం. అది చూడండి ఫ్రెండ్స్, దాని వేసాలు, దాని వాతావరణం. ఇంకా మనోడైతే చెప్పాడు, ఇది చాలా అలర్ట్ చేస్తుంది, హడవుడి చేస్తుంది, మరి జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. నాకైతే ఇంకా ఎక్కడ కరిసేస్తుందని ఇంకెక్కడ భయపడ్డాను. కానీ మనోడు ఒక మ్యాజిక్ చేశాడు దీన్ని. ఆ మ్యాజిక్ ఏంటంటే మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దాని నాలుగు మీద చాక్లెట్ లాంటిది ఏదో ఇలాగా జస్ట్ ఇలా పాముతున్నాడు. ఇంకా అది నాకుతా ఒక 5 నిమిషాల దాకా సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ అది ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ అరుతుము ఎగరడం మొదలు పెడుతుంది. మళ్ళీ మనోడు ఆ చాక్లెట్ లాంటిది తీసి మళ్ళీ నాలుగు మీద రాస్తుంటే అది నాకుతా కూర్చుంటుంది, సైలెంట్ అయిపోతుంది. నిజంగా భలే ఉన్నది. దెబ్బకి సైలెంట్ అయిపోయి ఎంచక్క నీట్గా చెప్పినట్టు చేయించుకుంటుంది. అది ఎలా చేస్తే అలా చేయించుకుంటుంది సైలెంట్గాను. ఇంకా టోటల్గా అయితే ఇంకా స్టార్ట్ చేశాడు హెయిర్ కట్ చేయడం, క్లీన్ చేయడం. ఇంకా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, అది ఎంత చక్కగా చేయించుకుంటుందో చూడడానికి భలే ఉంది. నాకైతే చాలా క్రేజీగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మధ్యన అది ఒక లుక్ ఇస్తుంది, భలే క్రేజీగా ఉంటుంది. దాని ఐస్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ బ్లాక్లో ఉన్నాయి. ఎల్లో అండ్ బ్లాక్ చూడడానికి చాలా బాగున్నాయి. సో క్యూట్. పిల్లిని చూస్తేనేమో ఇలా ఉన్నది. దీని రేటు చూస్తే నాకు పిచ్చకపోయింది. అడిగాను నేను, దీని కాస్ట్ ఎంత ఉంటుంది బ్రో అంటే మనోడు చెప్పాడు, దగ్గరగా మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి ఒక 30,000 నుంచి 40,000 లోపు ఉంటుంది అన్నాడు. నిజంగా ఫీజులు ఎగిరిపోయి ఇంత కాస్ట్లీ కూడా ఉంటాయా అని. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఫ్రెండ్స్. క్యాట్స్ కూడా ఎలాగ సలూన్లు ఉంటాయని. సలూన్లు కూడా అది ఎలాగంటే ఇంటికి వచ్చి మరీ సర్వీస్ చేసి వెళ్తున్నారు. నిజంగాను నేనైతే షాక్ అయ్యాను, మైండ్ బ్లోయింగ్ నిజంగా నాకు. అమ్మ, ఈ కొయిటా వాళ్ళు నిజంగాను ఏమనాలో అర్థం అవ్వట్లేదు. మాకైతే కనీసం ఒక 10 రూపాయలు కాదు కదా, ఒక 10 పైసలు ఇచ్చి ఎప్పుడు తాగండి తినండి అని కూడా అనరు. ఎంత అందులో పని చేస్తున్నా కనీసం జాలి అనేది ఉండదు. ఇంకా నిజంగాను ఇక్కడ పిల్లులకున్న విలువ కూడా మనుషులకి ఇవ్వట్లేదు వీళ్ళు అని అనిపించింది. ఫైనల్గా ఈ పిల్లి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే నవ్వు ఆగట్లేదు. బొచ్చున్నప్పుడే బాగున్నది. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బొచ్చున్నప్పుడు బాగున్నదా లేకపోతే బొచ్చు లేకుండా బాగున్నదా? ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ కామెంట్.